తొలగిపోలేదు. ఆకస్మిక వరదలు వచ్చిన 2 రోజుల తర్వాత టిబెట్ వైపున ఉన్న ఒక సరస్సు కట్టలు తెంచుకుని ప్రవహిస్తోందని నేపాల్ వెల్లడించింది. వరద ప్రభావిత ప్రాంతంలో సహాయక చర్యలు చేపడుతున్న బృందాలు అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని హెచ్చరించింది. టిబెట్ వైపున ఒక సరస్సు నుంచి నీరు పొంగి పొర్లుతోందనే సమాచారం ఉందని నేపాల్ పోలీసులు తెలిపారు. సహాయక చర్యల్లో పాల్గొంటున్న బృందాలు, భద్రతా సిబ్బంది, ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అంతా సురక్షిత ప్రాంతానికి తరలి వెళ్లాలని హెచ్చరించారు. సరస్సులో నీటి ప్రవాహం పెరుగుతోందని రసువా జిల్లా అధికారులు వెల్లడించారు. దీంతో స్థానికులు కొండ ప్రాంతాల వైపు తరలి వెళ్తున్నారని తెలుస్తోంది. గ్లేసియర్ విరిగిపట్టం నేపాల్లో జల ప్రళయం సంభవించింది. ఆ విపత్తు వల్ల పేరుకుపోయిన పెద్ద రాళ్లు, బురద, మంచు, ఇతర శిథిలాలతో టిబెట్ వైపు ఒక సరస్సు ఏర్పడింది. అక్కడ నీటి పరిమాణం పెరగటంతో ప్రస్తుతం అది పొంగి పొర్లుతోంది. దీంతో చైనా కూడా సహాయక చర్యలు నిలిపివేసింది. టిబెట్ లో మళ్లీ వరద ముప్పు పొంచి ఉండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో చైనా అధ్యక్షుడు జిన్పింగ్ పరిస్థితులను సమీక్షించారు. టిబెట్ సరిహద్దులోని బోటే కోషి నది ప్రవాహం మొదలయ్యే దగ్గర కొత్తగా ఒక సరస్సు ఏర్పడిందని నేపాల్కు చైనా ఇప్పటికే అలర్ట్ చేస్తుంది. నిన్న ఉదయానికి 20 లక్షల క్యూబిక్ మీటర్ల నీటితో ఉన్న ఈ సరస్సులోకి 3 రోజుల్లో మరో 30 లక్షల క్యూబిక్ మీటర్ల నీరు చేరే అవకాశం ఉందని అంచనా వేస్తుంది. నేపాల్కు వరద ముప్పు పూర్తిగా తొలగిపోలేదు. ఆకస్మిక వరదలు వచ్చిన 2 రోజుల తర్వాత టిబెట్ వైపు ఉన్న ఒక సరస్సు కట్టలు తెంచుకుని ప్రవహిస్తోందని నేపాల్ వెల్లడించింది. వరద ప్రభావిత ప్రాంతంలో సహాయక చర్యలు చేపడుతున్న బృందాలు అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని హెచ్చరించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి, నేపాల్లో వరద ముప్పు ఇంకా పోలేదు, మరొక ముప్పు పొంచి ఉంది అన్నట్టుగా తెలుస్తోంది. అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? శ్రీజ, నేపాల్లో ప్రకృతి విలయంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు భారీ వర్షాలు, మరోవైపు కొండ ప్రాంతాల్లో గ్లేషియర్ విరిగిపడడంతో ఆకస్మిక వరదలు బీభత్సం అయితే సృష్టిస్తున్నవి. నదులు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అనేక ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయేవి. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు టిబెట్ వైపు నుంచి మరో జలముప్పు పొంచి ఉండడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే టిబెట్ వైపు నుంచి ఉన్న ఓ సరస్సు నుంచి భారీగా నీటి ప్రవాహం కొనసాగుతున్నట్లు నేపాల్ అధికారులు అయితే గుర్తించారు. సరస్సు కట్టలు తెచ్చుకుని నీరు దిగువ ప్రాంతాల వైపు ప్రవహిస్తున్నట్లు సమాచారం అయితే అందుతుంది. దీంతో రసువా జిల్లా అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. సరస్సులో నీటి ప్రవాహం మరింత పెరుగుతున్న నేపథ్యంలో దిగువ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు, సహాయక సిబ్బంది అత్యంత జాగ్రత్తగా ఉండాలని మాత్రం అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నవి. వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు రెస్క్యూ సిబ్బంది, భద్రతా బలగాల ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే కొత్తగా మరో వరద ముప్పు పొంచి ఉండడంతో సహాయక చర్యలు చేపడుతున్న సిబ్బందికి కూడా ఇబ్బందులు ఎదురవుతున్న పరిస్థితి అయితే నెలకొంది. అయితే మరి ప్రమాదకరంగా మారే పరిస్థితుల్లో ఏదైతే సురక్షిత ప్రాంతాలకు ప్రజలు చేరుకోవాలి, లేదనుకుంటే ఎత్తైన ప్రాంతాలకు కూడా వెళ్లవలసిన పరిస్థితి ఉందని ఇప్పటికే అధికారులు అయితే అనౌన్స్మెంట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నదులు, వాగులు, కొండ ప్రాంతాలకు దగ్గరగా వెళ్లొద్దని అధికారులు అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ మరో కీలక విషయం ఏంటంటే నేపాల్లో వరదలకు కేవలం భారీ వర్షాలే కారణం కాకుండా హిమ ప్రాంతాల్లో గ్లేషియర్ విరిగిపడడం కూడా పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తుంది. అదే గ్లేషియర్ నుంచి ఒక్కసారిగా భారీగా నీరు దిగువకు రావడం, నదుల్లో నీటి మట్టం ఒక్కసారిగా పెరగడం, ఆ తర్వాత ఆకస్మిక వరదలు సంభవించడం అయితే జరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ప్రధానంగా రసువా జిల్లాపైనే అధికారులు దృష్టి పెట్టారు. నీటి ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ప్రజలు మరింత సురక్షిత ప్రాంతాలు తరలించేందుకు అధికారులు అయితే అన్ని చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే హెలికాప్టర్ల సహాయంతో కూడా
సుమారు 3,500 మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా చూస్తుంటే ఒక ప్రకృతి విపత్తు నుంచి నేపాల్ ఇంకా పూర్తిగా కోలుకోకముందే మరో జలముప్పు ఎదురవుతుందని దీనిపై కూడా అధికారులు ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది శ్రీజ. అయితే ఈ నేపాల్ ప్రళయం వల్ల ఇప్పటికే అందులో 1468 మంది గల్లంతైనట్టుగా తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు అక్కడ ఉన్న ప్రజల పరిస్థితి ఏ విధంగా ఉంది, అందులో గాయపడిన వారి పరిస్థితి ఏ విధంగా ఉంది, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మనం చూసుకుంటే సుమారు 1500 మంది వరకు గల్లంతయ్యారని అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే వారి పరిస్థితి ఎలా ఉంది ఏంటి అనిపై ఇంతవరకు స్పష్టత రాలేదు. అయితే రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో మరలా ఈ యొక్క వర్షాలు వరదలు వస్తున్న పరిస్థితుల్లో రెస్క్యూ ఆపరేషన్లను కూడా బంద్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం చూసుకుంటే ఎక్కడికక్కడ పూర్తిగా మనం చూసుకుంటే ఇప్పటి వరకు ఈ సంభవించిన ఈ విపత్తుకి 469 మంది చెందినట్లు, మరోవైపు నేపాల్ టిబెట్ ప్రాంతాల్లో కూడా సుమారు 15 మంది పైగా ఆచూకీ తెలియడం లేదని, అంతేకాకుండా ముఖ్యంగా చూసుకుంటే రోడ్లు వంతెనలు ధ్వంసం కావడంతో సహాయక బృందాలు అక్కడికి వెళ్ళడానికి కూడా అత్యంత కష్టంగా మారిన పరిస్థితి అయితే కనిపిస్తుంది శ్రీజ. అయితే ప్రస్తుతం నేపాల్ హై అలర్ట్ అనౌన్స్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రజలు కూడా ఏదైతే సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిన ప్రజలు కూడా తమకు ఏ వస్తువులు దొరికితే ఆ వస్తువులను తీసుకొని సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిన పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళు తినేందుకు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా తాగే నీరు కూడా వాళ్ళకి లేకపోవడం కూడా కొంత ఇబ్బందులు ఎదురవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఏదైతే భద్రతా దళాలకు కూడా ఈ యొక్క రెస్క్యూ ఆపరేషన్ చేయడం అనేది కొంత కష్టంగా మారింది శ్రీజ. అయితే మనం స్క్రీన్ పైన కూడా చూస్తున్నాము ఆ వరద ఎలా ప్రవహిస్తూ వస్తుందో, మనం అది చూస్తేనే చాలా భయంకరంగా అనిపిస్తుంది. అయితే మరి ఇప్పుడు విశ్లేషకులు ఏమంటున్నారు దీనిపై? ప్రజలకు ఎటువంటి రక్షణ కల్పించే విధంగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు? ప్రజలకు ఇలాంటి ముప్పు పొంచి రాకుండా ఉండే విధంగా వారికి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు దానిపైన? ప్రస్తుతం అయితే నేపాల్ పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారింది. ముఖ్యంగా చూసుకుంటే రస్వా జిల్లాలోని బోటుకేసి నదిపై అధికారులు అయితే దృష్టి మొత్తం కేంద్రీకృతమై పెట్టడం జరిగింది. టిబెట్ లోని చోచన్, కోలా, పూరోపు, తాంగ్స్పో నదుల సంగమం దగ్గర కూడా భారీగా నీరు చేరడంతో ఒక బ్యారేజ్ సరస్సులా ఏర్పడింది. ఆ సరస్సులో దాదాపు 20 లక్షల క్యూబిక్ మీటర్లు నీరు ఉందని మాత్రం సమాచారం అయితే అందుతుంది. అయితే ఇప్పటికే ఈ సరస్సు నుంచి నీరు కూడా బయటికి ప్రవహించడం ప్రారంభమైంది. దీంతో బోటుకేసి నదిలో నీటి మట్టం కూడా మళ్ళీ పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే తాజాగా వచ్చిన వరద నీరు రస్వా జిల్లాలోని సాప్రు బేస్ ప్రాంతానికి మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో చేరినట్లు నేపాల్ ఫ్లాగ్ ఫోర్కాస్టింగ్ డివిజన్ వెల్లడించింది. దీంతో బొటికేసి, త్రిశూల నదుల ప్రవాహ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు కూడా అత్యంత అప్రమత్తంగా ఉండాలని అధికారులు అయితే ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం ఒక కీలకమైన విషయం ఏమిటంటే ఈసారి వస్తున్న నీటి ప్రవాహం ఇప్పటికే సంభవించిన భారీ ఫ్లాష్పేట స్థాయిలో లేదని నేపాల్ విపత్తు నిర్వహణ అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం నీటి ప్రవాహం తీవ్రత గత ఫ్లాష్పేటతో పోలిస్తే సుమారు 6వ వంతు మాత్రమే ఉందని అధికారులు తెలిపారు. అయినప్పటికీ పరిస్థితిని ఏమాత్రం తేలిగ్గా తీసుకోవడం లేదని, నీటి మట్టాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని అధికారులు చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక రస్వా జిల్లా అధికారులు, నేపాల్ పోలీసులు ప్రజలను నదీ తీర ప్రాంతాల నుంచి దూరంగా ఉండాలని సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇప్పటికే వరద ప్రభావిత ప్రాంతాల్లో కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కానీ కొంతవరకు వరద ముప్పు రావడంతో రెస్క్యూ ఆపరేషన్ కూడా ఆటంకం ఏర్పడింది. అయితే టిబెట్ వైపు నుండి సహాయక చర్యలు తాత్కాలికంగా నిలిపివేసిన ప్రమాద ప్రాంతానికి దూరంగా వెళ్లాలని సిబ్బందిని కూడా ఆదేశించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది శ్రీజ. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ రాము.